వెల్కమ్ టు మమత రెసిపీస్. క్రిస్పీ రోల్ తయారు విధానం: 2 కప్పుల గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. క్రిస్పీ రోల్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. చేసుకొని తినండి, స్నాక్స్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కలుపుకొని 10 నిమిషాల తర్వాత చిన్న ఉండలు చేసి పొడి పిండి జల్లుకుంటూ చపాతీ కాల్చుకోవాలి. మంచిగా చపాతీ కాల్చుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఒక పెనం పెట్టుకొని చపాతీ అటు ఇటు ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలి సిమ్లో పెట్టి. స్టఫింగ్కి క్యారెట్ 1 కప్పు, టమాటో 1 కప్పు, ఆనియన్ 1 కప్పు, స్వీట్ కార్న్ ఉడికించింది 1 కప్పు, అన్నీ సన్నం కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టఫ్ ఒక చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్నాక్స్గా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుంది. లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం కాల్చుకొని పక్కకు పెట్టుకునే చపాతీలో 2 స్పూన్ల స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. మంచిగా రోల్ చేసుకొని మనం చేసుకున్న క్రీము చపాతీ మీద రాసి మంచిగా అతకబెట్టుకోవాలి, స్టఫింగ్ బయటికి రాకుండా. ఇట్లా అతకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా అన్ని రోల్స్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ల మీద కాల్చుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందాక 5 నిమిషాల తర్వాత రెండో సైడ్ తిరిగేసుకోవాలి. బాగుంటాయి, అసలు మస్తు ఉంటాయి, బాగున్నాయి, పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిందాక కాల్చుకొని తీసుకొని తింటే సూపర్ ఉంటాయి. టమాటా సాస్ అద్దుకొని తినొచ్చు పిల్లలు.